ఎస్ అండి, లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు నమస్కారం. సో నాదర్గోల్ సర్వే నెంబర్ 613లో ఏం జరుగుతోంది? 373 ఎకరాలు భూభారతి వెబ్సైట్లో అది ప్రభుత్వ భూమి అని ఉంది, అదే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని ఉంది అని చూపిస్తున్నప్పటికీ కూడాను మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకుకు సంబంధించినటువంటి కంపెనీలు వాళ్ళు ఏ రకంగా ఇవి కబ్జా చేస్తున్నాయి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటిది. మరి ఎందుకు దీనిపైన ప్రభుత్వం మౌనంగా ఉంది? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు రాజేష్ ప్రేక్షకులు పెద్దలకు కానిస్టులకు డెఫినెట్ ఏదైతే హరీష్ రావు గారు మాట్లాడుతూ అంటే ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా ఏదో విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ముఖ్యమంత్రిని మంత్రుల్ని ఈ విధంగా బదనాం చేస్తే ఏదో వాళ్ళకేదో మేలు జరుగుతుందనే కుట్రతోటి మొదటి నుంచి కూడా ఈ హరీష్ రావు గారు ఈ బ్యాచ్ ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో చేశారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇవాళ ఏదైతే నాగర్గుల్లో ఆ భూమి గురించి మాట్లాడారు. ఇవాళ నేను ఏమంటున్నానంటే ముందు అసలు అక్కడ ఏం జరిగింది, ఇవాళ భూమికి ఏదైతే ఎక్యూ స్క్వేర్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఎప్పుడు ఆ భూమి పోయింది, ఎప్పటి నుంచి ఇది 2017 నుంచి సుప్రీంకోర్టులో కేసు తీర్పు వచ్చింది, 16లో రివ్యూ పిటిషన్ వేస్తే కూడా దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇవాళ మంత్రి గారి గురించి అంటే ఇవాళ మంత్రి గారి పేరు వాడితే మంత్రి గారిని ఏదో బదనాం చేస్తే ఇవాళ ఏదో ప్రభుత్వాన్ని బదనాం చేస్తామనే ఉద్దేశంతో ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ మంత్రి గారికి ఏదైతే కుమారుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు 2023 జనవరిలోనే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చామని చాలా స్పష్టంగా నిన్న వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మరి ఇదే 2015 నుంచి 2023 వరకు ఎవరున్నారండి అధికారం? ఇదే టీఆర్ఎస్ కదా. మరి అప్పుడు మీ దగ్గరే ఉన్నాడు కదా మంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి మీరు అంటున్నటువంటి వ్యక్తి, అప్పుడు మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. అంటే ఇవాళ మీ పార్టీ నుంచి మారితే ఇవాళ విమర్శలు, అంటే మీ పార్టీలు ఉన్నంతసేపు దాని గురించి మీరు మాట్లాడారు. మరి నిజంగా జరిగితే అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు హరీష్ రావు గారు? అంటే ఇవాళ రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతోటి మాత్రమే ఇవాళ మంత్రి గారిని బదనాం చేయాలని ఒక దురుద్దేశంతో ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అయ్యా హరీష్ రావు గారు, మరి 10 ఏళ్లలో మీ 10 ఏళ్ల పాలన పైన ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పాలన పైన చర్చ పెడదామా? ఇవాళ 2014కు ముందు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదు రంగారెడ్డిలో ఆనాడు నిజాం భూములు ఎక్సెస్ భూములు ఇవాళ ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి ఇవాళ ప్రభుత్వ భూములు 2014 తర్వాత కనుమరుగైనాయి. ఎక్కడ పోయినాయండి ఆ భూములండి? ఇవాళ చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాలు, అసైన్ ల్యాండ్లు అన్నింటిని కూడా ధరణి పేరుతోటి దోచుకున్నది మీరు కాదా? చర్చిద్దాం. ఈ ప్రభుత్వం మీకు ఒక రోజా గారు నేను చెప్తున్నా, డెఫినెట్ కూడా చర్చ తీస్తాం. మీ 10 ఏళ్ల చేసిన భూ అక్రమాలన్నింటినీ కూడా బయటికి తీస్తాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా లింగం యాదవ్ గారు, హర్షారెడ్డి రిజైన్ చేశారు, జనవరి 2023లోనే రిజైన్ చేశారు, అతనికి ఆ కంపెనీకి సంబంధం లేదని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే ఆ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ పెట్టి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ కంపెనీ అని ఎలా రాస్తారు? రోజా గారు, మీరు ఏదైతే కంచె గురించి మాట్లాడుతున్నారో అది 2022 నాటికే కంచె పూర్తి చేసిరండి. ఇట్స్ అనే గూగుల్ మ్యాప్ లో కూడా ఉంది, మీరు చూడండి. అంటే నేను అదే చెప్తున్నా, ఎట్లా అంటే హరీష్ రావు గారు ఆయన ఈ యొక్క మాటల మంత్రులు కేసీఆర్ హరీష్ రావు వీళ్ళు ఏదో ఒకటి మభ్య పెడితే ప్రజలు ఇంటరేమో అనే ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడితే ఎట్లండి? మీరు చూడండి, మీరు చేసే 2022 నాటికే కంచె పూర్తి చేసిరు. దానికి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అయితే మనం చేంజ్ చేయలేం కదా. 2022 నాటికి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే మీరు కావలుకొని ఒక కుట్ర కోణంతో ఈ ప్రభుత్వాన్ని మంత్రిని బదనాం చేయాలనే ఉద్దేశం తప్ప నిజంగా ఇవాళ నిన్ను మాట్లాడుతురండి హరీష్ రావు గారు. మరి మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? 2023 వరకు అధికారంలో ఉంది నువ్వే కదా, ఎందుకు నువ్వు దేని గురించి మాట్లాడలేదు? ఆనాడు నువ్వు ఏమైపోయినావు? ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నావు కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? అధికారం నీ చేతిలో ఉంది, నువ్వు మంత్రిగా ఉన్నావు, మీ మామ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ బామ్మర్ది మంత్రిగా ఉన్నాడు, మరి ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇవాళ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇవాళ మీరు చూడండి, ఇప్పటి వరకు వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి వీళ్ళు ఏదో వేగ్గా పట్టగలిచి మీద వేయడం ప్రభుత్వం మీద. ఇవాళ నిజంగా మరి మీరు 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటండి? మీ అక్రమాలన్నీ ధరణి పేరు మీద ప్రజల్ని ఎంత గోసపెట్టి చూడలేదా? రైతులను ఎంత గోసపడిన చూడలేదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అండి, ఇందిరాగాంధీ గారు, అదే విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆనాడు పివి నరసింహారావు గారు పేదలకు భూములు వంచింది. భూములు వంచిన చరిత్ర మాది, మీరు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ నాయకులది, కల్వకుంట్ల కుటుంబాన్ని.
వేల కోట్లు ఎట్లొచ్చినాయండి? ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ ఆస్తులు 2014 ముందు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఆస్తులు ఎంత అని, ఇవాళ ఆస్తులు ఎంత? చర్చ పెడదాం, మరి దాని మీద కూడా డిసైడ్ చేద్దాం. ఇక బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి! 12 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉండి ఇవాళ వేల కోట్లు మరి బ్యాంకులకు రుణమాఫీ చేసిరు, లోన్ వేవ్ చేయ, మరి రైతులకు ఏం చేసిరండి? శారదా స్కామ్స్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ మీ ముఖ్యమంత్రి, అస్తా ముఖ్యమంత్రి. మీకు ఇవాళ ఏదైతే కోల్ స్కామ్ అన్న వ్యక్తి ఇవాళ బీజేపీ ఎంపీలు, ఆదర్శ స్కామ్ అన్న వ్యక్తి ఇవాళ బీజేపీ ఎంపీలు, చివరకు పక్కనే ఆంధ్ర రాష్ట్రం సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇవాళ ఏ పార్టీలు రండి అంటే బీజేపీలో జాయిన్ అయితే ఇవాళ నిర్మా సోప్ ఏదో వాషింగ్ పౌడర్ లెక్క క్లీన్ అయినట్టు బీజేపీలో జాయిన్ అయితే మీరేం మాట్లాడు? ఎన్ని కేసులు అండి? వ్యాపం స్కామ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ఏడుండండి కేంద్ర మంత్రి, ఏం దాని గురించి మాట్లాడరా? ఇవాళ దేశ సంపద అంతా అంబానీ కాదని దోషి పెడుతున్నారు. మాట్లాడు, మరి చెప్పండి దానికి. దయచేసి మాట్లాడే ముందు ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి, ప్రజలకు చెప్పండి. అంతే తప్ప ఏదో బట్టగలిచి మీద వేస్తే ఎంత దుర్మార్గం అండి. మీరు మాట్లాడతారా? బీజేపీ బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో మీరు వేసింది ఏంటి? బీఆర్ఎస్ నాయకులు చర్చ పెట్టండి. నేను ఐ కెన్ ఛాలెంజ్ అండి. 10 ఏళ్లలో హరీష్ రావు ఆస్తులు 2014 ముందు హరీష్ రావు ఆస్తులు ఎంత, ఇవాళ హరీష్ రావు ఆస్తులు ఎంత తెలుస్తాం తొందరగా. లింగమేధవ్ గారు, సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండడం అనేది అసాధ్యం, అలా ఉండకూడదు కూడా, చట్టరీత్యా నేరం. మరి అయినప్పటికీ మీ మంత్రి కుటుంబ సభ్యులు ఈ భూమిని ఆక్రమిస్తున్నారు అంటే కాంగ్రెస్ నాయకులకి చట్టాలు వర్తించవా అని సామాన్య జనం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అండి ఇవాళ నేను అదే చెప్పిన, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ గారు, ఇక్కడ పివి నరసింహారావు గారు పేదలకు భూములు వంచిన చరిత్ర ఇప్పటికి కూడా మీరు వెళ్ళండి. విలేజ్లలో పోతే అసైన్ భూములు పేదలకు ఎవరిచ్చిందంటే నా బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి భూములు నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. భూములని పేదలకు వంచిన చరిత్ర మాది. ల్యాండ్ సీలింగ్ దాన్ని దాటి ఇవాళ ఎక్సెస్ ఉంది. ఇది ఒక రాష్ట్రంలో కాదు. లింగమేధవ్ గారు కాదు, ఒక నిమిషం చరిత్ర చెప్పుకుంటూ వెళ్తారా? ప్రస్తుతం ఏంటి మీరేం చేస్తున్నారు అనేది కదా ఇంపార్టెంట్. మేము అది చేసాము, మేము అప్పట్లో ఇది చేసాము, అది కాదు కదా. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రోజా గారు, ఒక చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలియని వారు చరిత్ర నిర్మించలేరట. చరిత్ర తెలియకుంటే ఎట్లండి? ఇవాళ ఏం చేసినో తెలియాలి కదా. ఇవాళ ఏం చేయని ఇవాళ వచ్చి హరీష్ రావు లాంటి వ్యక్తులు మాట్లాడుతుంటే చరిత్రలో వాళ్ళు ఏనాడు రైతుల గురించి, మహిళల గురించి, భూములు వంచిన చరిత్ర వాళ్ళది, భూములు వంచిన చరిత్ర మాది. మరి మా చరిత్ర మేము చెప్పుకోకపోతే ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? చరిత్ర మరి సర్లే, 2014లో తెలంగాణ ఏర్పడింది. ఎన్ని భూములు వంచిరండి మళ్ళీ వీళ్ళు? చరిత్ర చెప్పాలండి, వాళ్ళ చరిత్ర చెప్పుకోండి. 2014 నుంచి కేసీఆర్ పేదలకు వంచిన భూములు ఎంత మేము చెప్తాం. మేము కాంగ్రెస్ ఎన్ని లక్షల ఎకరాలు ఇవాళ పేదలకు వచ్చిందో ఏ ఊరికైనా పోదాం, ఏ ఊరికైనా పోదాం. ఎన్ని లక్షల ఎకరాలు వంచింది? ఎన్ని లక్షల ఎకరాలు వంచింది? ఏమంటున్నట్టే, దయచేసి మీరు అవాస్తవాలు ఏదో మీ ఇష్టం ఉన్న రీతిలో బట్టగలిచి మీద ఏకండి. నిజంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చర్చ పెడతాం, రండి అసెంబ్లీకి రమ్మనండి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చర్చ పెడతాం. ఎవరు ఏం చేసిరో, ఎవరు భూములు వచ్చిందో, ఎవరు పేదల భూములు తిన్నదో, ఎవరు భూ బకాసురులు ఎవరో బయటకు వస్తుంది కదా. అసెంబ్లీలో చర్చలు జరగాలి కదండి. చర్చలు ఎక్కడ జరుగుతాయండి? అసెంబ్లీలో రమ్మనండి, కేసీఆర్ ని చర్చ పెడదాం. ఎవరు భూములు వంచిరు, ఎవరు భూములు ఎత్తుకపోయారు, తిన్నది ఎవరు? దయచేసి మనం కూడా ఇవాళ ఇష్టం వాళ్ళు ఏదో చెప్పిరని, హరీష్ రావు ఏదో మాట్లాడిరని దాన్ని అంటే ఎట్లండి? నిజాలు చెప్పండి. మరి నువ్వు మంత్రి ఉన్నావు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. రోజా గారు, నువ్వు 2023 వరకు అధికారంలో ఉన్నది నువ్వే కదా. మరి ఎందుకు నువ్వు ఏం మాట్లాడలేకపోయినావు? అన్నాడు ఏం చర్య తీసుకున్నావు? దానికి నువ్వు ఏం సమాధానం? మల్లయ్య గారు మాట్లాడారు.